1947 ఇండియాకి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన సంవత్సరం. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి మన ఇండియాలో 565 ప్రిన్సీ స్టేట్స్ ఉన్నాయి. ప్రిన్సీ స్టేట్స్ అంటే మన దేశంలో ఉన్న ఇండిపెండెంట్ రాజ్యాలని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, నిజాం రూల్ చేసిన హైదరాబాద్ స్టేట్ లాంటివి. ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించిందో అప్పుడు ఈ ప్రిన్సీ స్టేట్ కి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేంటంటే ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి యునైటెడ్ ఇండియాలో ఉన్న 565 ప్రిన్సీ స్టేట్ కి వాళ్ళకి నచ్చిన కంట్రీలో మెర్జ్ అయ్యే అధికారాన్ని వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అంటే ఇండియాలో కలవాలనుకున్న రాజ్యాలు ఇండియాలో కలవచ్చు, అలానే పాకిస్తాన్ లో కలవాలనుకున్న రాజ్యాలు పాకిస్తాన్ లోనే కలవచ్చు. ఒకవేళ ఏ దేశంలోని కలవడం ఇష్టం లేని రాజ్యాలకు ఇండిపెండెంట్ స్టేట్ గా ఉండే అధికారాన్ని కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ ముందున్న అతి ముఖ్యమైన పని ఏంటంటే ఈ ప్రిన్సీ స్టేట్స్ అన్నిటినీ ఒప్పించి మన ఇండియాలో కలిసేలా చేయాలి. దానికోసం ఇండియన్ గవర్నమెంట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలానే హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ని నియమించింది. ప్రిన్సీ స్టేట్స్ తో డీల్ చేసి వాళ్ళు ఇండియాలో మెర్జ్ అవుతున్నట్టు అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఈ అగ్రిమెంట్ ఏ దేశం అయితే చేసుకుంటుందో ఆ ప్రిన్సీ స్టేట్ ఆ దేశానికి చెందుతుంది. ఈ విధంగా 565 ప్రిన్సీ స్టేట్స్ లో 562 ప్రిన్సీ స్టేట్స్ ఇండియాలో కలవడానికి అంగీకరించాయి. కానీ 3 ప్రిన్సీ స్టేట్స్ మాత్రం ఇండియాలో కలవడానికి సిద్ధంగా లేవు. అవి జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్. ఇప్పుడు మనం ఈ జునాగఢ్, హైదరాబాద్ గురించి తెలుసుకుంటేనే మనకి కాశ్మీర్ ఇష్యూ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ గా జునాగఢ్ కింగ్డమ్ గురించి చూద్దాం. ఇది ఇప్పటి గుజరాత్ లో ఉంది. ఈ జునాగఢ్ కింగ్డమ్ ఇండియాలో కలవడానికి ఒప్పుకోలేదు. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే జునాగఢ్ రాజు వచ్చి ఒక ముస్లిం. సో ఈయన ఇండియాలో కలవడానికన్నా పాకిస్తాన్ లో కలవడానికి మొక్కువ చూపాడు. పాకిస్తాన్ తో కలుస్తున్నట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే లీగల్ గా జునాగఢ్ రాజ్యం పాకిస్తాన్ లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ జునాగఢ్ ప్రజలు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దానికి కారణం జునాగఢ్ లో మెజారిటీ ప్రజలు హిందువులే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జునాగఢ్ రాజు పాకిస్తాన్ లో రాజ్యాన్ని కలపడానికి పాకిస్తాన్ అగ్రిమెంట్ చేసుకున్నాడో వెంటనే జునాగఢ్ రాజ్యంలో ప్రజలందరూ ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు. దానితో బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న ప్రజలకు ఓటింగ్ రైట్ ఇచ్చారు. అంటే ప్రజలు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేసుకుంటారు ఇండియాలో కలవాలా లేక పాకిస్తాన్ లో కలవాలా అని. దానికి 99% మంది ఇండియాలో మెర్జ్ అవ్వడానికి ఓట్ చేశారు. దానితో జునాగఢ్ ఇండియాలో కలవడం, ఆ ముస్లిం రాజు ఇండియా నుంచి పాకిస్తాన్ పారిపోవడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ స్టోరీకి వస్తే నిజాం రాజులు హైదరాబాద్ స్టేట్ ని రూల్ చేసేవాళ్ళు. ఈ నిజాం రాజు హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో కలపడానికి ఇష్టపడలేదు. అలా అని పాకిస్తాన్ లో కలపడానికి కూడా ఇష్టపడలేదు. ఇండిపెండెంట్ స్టేట్ గానే ఉండాలని అనుకున్నారు. ఇలా ఉండడం వల్ల పాకిస్తాన్ కి పోయేది ఏమీ ఉండదు. కానీ మన ఇండియాకి మధ్యలో వేరే ఇండిపెండెంట్ కింగ్డమ్ ఉండడం వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందులోని ఇది నిజాములతో రూల్ చేయబడుతుంది. సో ఎనీ మూమెంట్ ఈ రాజ్యం వెళ్లి పాకిస్తాన్ లో కలిసిపోవచ్చు. అలా గానీ జరిగితే ఇండియా చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకున్న మన ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్ ని మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ గా నిజాం రాజుతో మన ఇండియన్ అఫీషియల్స్ కలిసి మాట్లాడడం జరిగింది. అయినా గానీ నిజాం రాజు ఒప్పుకోకపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్ మీద యుద్ధం ప్రకటించింది. దాని పేరు ఆపరేషన్ పోలో. ఈ యుద్ధం 5 రోజులు జరిగింది. ఇందులో ఇండియన్ గవర్నమెంట్ గెలవడంతో హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో కలపడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే రైట్స్ ఈ ప్రిన్సీ స్టేట్స్ కల్పించిందో అదే నిజాం రాజు ఫాలో అయ్యి ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకున్నాడు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిన రూల్ కి వ్యతిరేకంగా ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్ ని ఆక్యుపై చేసుకుంది. అవును, కానీ దీనికి బ్రిటిష్ గవర్నమెంట్ ఏ అబ్జెక్షన్ పెట్టలేదా అంటే లేదు. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి తెలుసు ఇండియా మధ్యలో నిజాం రాజ్యం ఉండడం కరెక్ట్ కాదని. అలా అని నిజాం రాజ్యం మీద వార్ డిక్లేర్ చేయడానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. ఎటువంటి ఫోర్స్ యూజ్ చేయకుండా ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ వేరే ఆప్షన్ లేక ఫోర్స్ యూజ్ చేసి హైదరాబాద్ స్టేట్ ని ఇండియాలో కలుపుకోవడం జరిగింది. ఒకవేళ జునాగఢ్ పద్ధతిలో ఓటింగ్ ద్వారా వెళ్ళినా గానీ హైదరాబాద్ స్టేట్ ఇండియాకే చెందుతుంది. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ లో హిందూస్ పాపులేషన్ ఎక్కువగా ఉండేది. సో ఎలా చూసుకున్నా గానీ హైదరాబాద్ స్టేట్ ఇండియాలోనే కలిసేది. ఇప్పుడు కాశ్మీర్. ఈ కాశ్మీర్ ఇష్యూ అటు జునాగఢ్ ఇష్యూ ఇటు హైదరాబాద్ ఇష్యూని మిక్స్ చేసినట్టు ఉంటుంది. నా నాలెడ్జ్ ప్రకారం నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందో చెప్తా. అంతా విన్నాక ఏది రైట్ అనిపించిందో చెప్పండి. జునాగఢ్ రాజు వచ్చి ముస్లిం, కానీ అక్కడ ఉన్న ప్రజలు వచ్చి హిందూస్. ఓటింగ్ సిస్టమ్ పెట్టారు, ప్రజలు సెలెక్ట్ చేసుకున్నారు, జునాగఢ్ ఇండియాలో కలిసింది. ఇది జునాగఢ్ స్టోరీ. కానీ ఇక్కడ రివర్స్. కాశ్మీర్ రాజు వచ్చి ఒక హిందూ, కానీ అక్కడ ఉన్న ప్రజలు వచ్చి ముస్లిమ్స్. సో సేమ్ జునాగఢ్ ఇష్యూ ప్రకారంగా ఏం జరగాలి? ప్రజలకు ఓటింగ్ పెట్టి వాళ్ళకి నచ్చిన దేశంలో కలపాలి. కానీ అలా జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది చూద్దాం. కాశ్మీర్ కి రాజైన హరి సింగ్ తన ప్రజలకు కావాల్సినట్టుగా పాకిస్తాన్ లో కలపడానికి సిద్ధంగా లేడు. రాజ్యాన్ని అయితే ఇండిపెండెంట్ గా రూల్ చేయాలనుకుంటాడు. ఒకవేళ అలా కుదరని పక్షాన ఇండియాలో కలపాలని అనుకుంటాడు. ఆబ్వియస్లీ కాశ్మీర్ లో ఉన్నది ముస్లిం ప్రజలు కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. సో జునాగఢ్ లో జరిగినట్టే అక్కడ ప్రజలకు ఏ దేశంలో మెర్జ్ అవ్వాలనుకుంటారో ఓటింగ్ ద్వారా తెలుసుకుని ఆ దేశంలో కలిపేయాలి. కానీ కాశ్మీర్ ఇష్యూలో మాత్రం అలా జరగలేదు. అలా జరగకుండా ఉండడానికి
కాశ్మీర్ అలానే ఇండియన్ గవర్నమెంట్ అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ముస్లిమ్స్ కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఇండియా కాశ్మీర్ కోల్పోతుంది అని ఇండియన్ గవర్నమెంట్, అలానే కాశ్మీర్ రాజుకి ఎట్టి పరిస్థితుల్లో తన రాజ్యాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఓటింగ్ కోసం అనేక విధాలుగా బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకుని రావడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ దీని మీద ఒక డిసిజన్ త్వరగా తీసుకోకపోవడంతో కాశ్మీర్ వాళ్ళకి దూరం అయిపోతుందనే భావనతో పాకిస్తాన్ కాశ్మీర్ రాజు మీద వార్ డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ 10,000 మందితో కాశ్మీర్ మీద అటాక్ చేస్తుంది. కాశ్మీర్ రాజు తన దగ్గరున్న ఆర్మీతో ఈజీగా వీళ్ళని ఓడించగలడని భావిస్తాడు. కానీ తన ఆర్మీలో ఉన్న మెజారిటీ సోల్జర్స్ అందరూ ముస్లింసే. సో అందరూ ఒకసారిగా రివర్స్ అవడంతో కాశ్మీర్ రాజు ఒకసారిగా కాశ్మీర్ మీద గ్రిప్ కోల్పోతాడు. అయినా గానీ పాకిస్తాన్ కి ఎట్టి పరిస్థితుల్లో తన రాజ్యం దక్కకూడదని కాశ్మీర్ రాజు అయిన హరి సింగ్ ఇండియన్ గవర్నమెంట్ తో ఇండియాలో కాశ్మీర్ కలిపేస్తున్నట్టు అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిపోతుందో కాశ్మీర్ ఇండియాకి భాగం అయిపోతుంది. వెంటనే ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ చేరుకుని పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం స్టార్ట్ చేస్తుంది. దానితో కాశ్మీర్ ఇష్యూ కాస్త ఇండియా పాకిస్తాన్ ఇష్యూగా మారిపోయింది. ఇరు దేశాల ఆర్మీలు కాశ్మీర్ లోకి చొరబడి ఒకరినొకరిని చంపుకోవడం మొదలు పెట్టారు. ఈ సమయంలో పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ఇష్యూని బ్రిటిష్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. జునాగఢ్ రాజు పాకిస్తాన్ తో అగ్రిమెంట్ చేసుకున్నా గానీ ప్రజల ఓటింగ్ ప్రకారం జునాగఢ్ ని ఇండియాకి ఇవ్వడం జరిగింది. అలానే కాశ్మీర్ ప్రజలు కూడా ఓటింగ్ పెట్టి వాళ్ళు ఏ దేశం కావాలో అందులో కలపాలని ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టారు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ అప్పుడు కాశ్మీర్ లో ఉన్న గొడవల వల్ల అది జరగలేదు. దానితో కాశ్మీర్ ని 2 ముక్కలుగా చేసి LOC బార్డర్ పెట్టి దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నారు. ఈ LOC పైన ఉన్నది POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కింద ఉన్నది ఇండియన్ కాశ్మీర్. ఇది మన లెక్క. అదే పాకిస్తాన్ వాళ్ళని అడిగితే పైన ఉన్నది పాకిస్తాన్ కాశ్మీర్, కింద ఉన్నది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ ఇష్యూ ఇలానే కంటిన్యూ అయ్యేసరికి ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ ఈ ఇష్యూని UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర పెట్టారు. UNO 3 పాయింట్స్ కాశ్మీర్ ఇష్యూని రిసాల్వ్ అవ్వడానికి పెట్టింది. ఫస్ట్ ది కాశ్మీర్ లో ప్రస్తుతం జరుగుతున్న గొడవలు ఆపేయాలని చెప్పింది. సెకండ్ ది కాశ్మీర్ లో ఉన్న ఇరు దేశాల ఆర్మీలు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పింది. దాని తర్వాత కాశ్మీర్ ప్రజలకు ఓటింగ్ పెట్టడం జరుగుతుందని, దాన్ని బట్టి వాళ్ళ నచ్చిన దేశాన్ని కాశ్మీర్ ప్రజలే ఎన్నుకుంటారని చెప్పింది. కానీ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇరు దేశాల ఆర్మీలు కాశ్మీర్ నుంచి వెనక్కి వెళ్లాలన్న పాయింట్, అది ఇన్ని సంవత్సరాలైనా ఇంకా జరగలేదు. ఎప్పటికీ జరగకపోవచ్చు కూడా. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అటువైపు పాకిస్తాన్ ఆర్మీ, ఇటువైపు ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఈ సెకండ్ పాయింట్ అనేది ఎప్పటికీ క్లియర్ అవ్వదు కాబట్టి థర్డ్ పాయింట్ కాశ్మీర్ పీపుల్ ఓటింగ్ అనేది జరగదు. సో ఈ ఇష్యూ ఎప్పటికీ క్లియర్ అవ్వకపోవచ్చు. ఇది ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉన్న కాశ్మీర్ ఇష్యూ. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్?